తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. మనకి వృద్ధాప్య పెన్షన్లు, వృద్ధుల పెన్షన్లు, మహిళలకు సంబంధించిన 2500 రూపాయలు, అదేవిధంగా మనకి బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, అలాగే మనకి వివిధ రకమైన వ్యాధులు ఉన్నటువంటి వారు, మలేరియా బాధితులు కానీ మనకైతే వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు. మనకి వీళ్ళందరికీ మనకి కొత్త పెన్షన్లు 4016 రూపాయలు, అదేవిధంగా 6016 రూపాయలు ఎప్పటి నుంచో ఇస్తారన్న రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూడడం అయితే జరుగుతుంది పెన్షన్ లబ్ధిదారులు. అదేవిధంగా మనకి నిన్న మొన్నటి నుంచి పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగడం అయితే జరుగుతుంది. మనకి వాటిలో ఇప్పటి వరకు మనకి 25% మంది పెన్షన్ల పంపిణీ అనేది పూర్తి కావడం అయితే జరిగింది. ఇక మనకి ఈరోజు రేపు కూడా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది, అది కొత్త పెన్షన్ల పాత పెన్షన్ అన్న దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి అప్డేట్స్ అయితే అందిస్తాను. మనకి ఎట్టకేలకు మనకి ఈ నెలలో కూడా పాత పెన్షన్లే మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక మహిళలకు 2500 రూపాయలు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారు, అదేవిధంగా మనకి యథావిధిగా పోయిన నెల ఇచ్చినట్టుగానే ఈ నెలలో కూడా ఈరోజు కూడా పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నారు. ఇక ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది, జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. ఇక్కడ వీడియోలో మీకు జిల్లాల లిస్ట్ అనేది చూపెట్టడం అయితే జరుగుతుంది. ఆ జిల్లాలలో మనకి ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది. వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, గీత కార్మికులు, చేనేత కార్మికులు వంటి వారు మనకి 2016 రూపాయలు, 3016 రూపాయలు మనకి పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది. సో ఇక ఈ వీడియోలో మనకి మహిళలకు 2500 రూపాయలు ఎప్పటి నుంచి జమ చేస్తారు, ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారు అన్నదానిపై అప్డేట్ అయితే చెప్తాను. అదేవిధంగా మనకి డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఎవరెవరికి లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. ఆ లిస్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి అప్డేట్ అనేది చెప్తాను. సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నారో సో తప్పకుండా ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పెన్షన్లకు సంబంధించిన వివిధ రకమైన పథకాలకు సంబంధించిన అప్డేట్ వీడియోస్ అనేది మన ఛానల్లో డైలీ పోస్ట్ అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. కాబట్టి సో ఇక వీడియోని అయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులందరికీ మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మనకి మొన్న మహిళల దినోత్సవం నాడు మహిళలకు 2500 రూపాయలు కొత్త పెన్షన్లు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నెలలో కూడా వెనుకడు అనేది వేయడం అయితే జరిగింది. మనకి ఇక కొత్త పెన్షన్లు మే నెల చివరి వారం లేదంటే జూన్ నెల నుంచి ఇవ్వడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ మీడియా వార్తలలో చెప్పడం అయితే జరుగుతుంది. ఇక మనకి ఇప్పుడు కూడా కొత్త పెన్షన్లు ఇవ్వరు అన్నట్టుగానే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక యథావిధిగా గత నెలలో ఇచ్చినట్టుగానే మనకి ఈ నెలలో కూడా పాత పెన్షన్లు 2016 రూపాయలు, మనకి వృద్ధులకు 4016 రూపాయలు, 3016 రూపాయలే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు మనకి జనగామ, వికారాబాద్, నల్గొండ, సిరిసిల్ల, ఖమ్మం, మనకి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల వారిగా ఈరోజు ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు. ఇక మిగిలిన జిల్లాలలో కూడా మనకి ఏప్రిల్ చివరి వారం లేదంటే ఏప్రిల్ 3వ వారం వరకు ఈ పెన్షన్లు పంపిణీ చేస్తామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక చిన్న అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. సో ఇక వీటికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.